ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ధ్యానించక ముందు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు, పరిచర్య మీది. ప్రభు, మేము మీ సేవకులము, ప్రార్థిస్తున్నాము. మీ కార్యము జరిగించమని అడుగుతున్నాము. సహకారులను పంపండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. భారత మిషన్ పొలములు పరిచర్యను ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభించే ముందు 8వ అధ్యాయములో నుండి 1-2 మాటలు నేను మీ దృష్టికి తీసుకుని రావాలని నేను ఆశిస్తున్నాను. ఇశ్రాయేలీయులు దేవుని మరచి విడచి పాపం చేసినప్పుడు దేవుడు వారిని కఠినమైన శిక్షకు ఆయన అప్పగించాడు. ఇది చరిత్ర. ముందుగా చెప్పాడు, అది ప్రవచనం. ఆమోసు ప్రవచించిన 150 సంవత్సరాలకు ఇజ్రాయేలు యూదావారి జీవితాల్లో వీటి నెరవేర్పులు కనిపించాయి. కానీ దేవుడు ఆశ్చర్యంగా వారిని ముందస్తుగానే హెచ్చరిక చేశాడు. బైబిల్ గ్రంథం అంతా చెబుతోంది, సిన్ నో మోర్, పాపము చేయవద్దు. ఇది విషయం. ఇవాళ ఈ బోధ సర్వత్రా జరగాలి. ప్రతి దైవజనుడు, ప్రతి సంఘ కాపరి పాపమును ఖండించాలి. పాపాన్ని ఖండిస్తే నా మందిరానికి ప్రజలు రారేమో అనుకునేవాడు దొంగ కాపరి, అబద్ధ కాపరి. నీ మందిరానికి ఎట్లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నావు? ఆనాటి మత నాయకులు ప్రజలు తమకు ఆర్థిక లబ్ధి చేకూర్చేవారు ఉంటే చాలనుకున్నారు. అది ప్రాబ్లం. అందుకే వారికి సరిగా వాక్యాన్ని బోధించలా, వాక్యాన్ని ఖండించలా, వాక్యం చొప్పున వారిని ఖండించలా. అందుకే ప్రజలు అలా తయారయ్యారు, నష్టపోయారు. ప్రజల యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి ప్రధాన కారకులుగా ఆనాటి యాజకులు నిలిచారు ఇశ్రాయేలు సమాజంలో. నేడు క్రైస్తవ్యం ఇలా అవకతవకల మాదిరి తయారవటానికి బోధకులు చేయవలసిన పని చేయకపోవటమే ప్రధాన కారణం. ఒక బోధకుడు తాను ఎందుకు బోధిస్తున్నాడు అనేది తాను గుర్తెరిగినప్పుడు ఈ సమస్య ఉద్భవించదు. కానీ పర్వర్టెడ్ యాటిట్యూడ్తో ఒక సేవకుడు బయలుదేరితే సమాజం పాడైపోతుంది. ఏ వృత్తిలోనైనా గురుగులు వంటి వ్యక్తులు ప్రవేశించినప్పుడు విషయానికే అపార్థం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగము యొక్క దినములు పండుగ దినాలు, దుఃఖ దినాలుగా, ప్రలాప దినాలుగా, బోడి చేసుకునే తలలు కలిగిన దినాలుగా, ఉపద్రవ దినాలుగా, శ్రమ దినాలుగా, క్షామము అనుభవించు దినాలుగా దేవుడు మార్చేశాడు. వృద్ధులు, కన్యకులు, యవనులు అందరూ కూడా కన్నీరు చెందుతున్నారు. కారణం ఏమిటి? వెరీ సింపుల్. సిన్, 3 అక్షరాలు, SIN, సిన్, పాపం. పాపము మనలను నాశనానికి తీసుకెళ్తుంది, దైవ ఉగ్రతకు నడిపిస్తుంది.
కనుక మనం పాపాన్ని విడవాలి. ఇది సందేశం. చివరి దినాల్లో ఉన్నాం. నాయకులుగా ఉన్నవారు, బోధకులుగా ఉన్నవారు, అధికారులుగా ఉన్నవారు మోర్ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్. దే హ్యావ్ టు గివ్ ద అకౌంట్ టు ద లార్డ్ ఫర్ దర్ యాక్టివిటీ. వారు వారి క్రియలను బట్టి దేవుని ఎదుట నిలబడి వారు దేవునికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక సమాజాన్ని నడిపిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. బహు జాగ్రత్త తీసుకోవలసిన సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం ప్రారంభించుకుందాం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. I saw the Lord standing beside the altar and he said. Beside అంటే ప్రక్కన, కానీ పైగా అని రాశాడు తెలుగులో. తెలుగు ట్రాన్స్లేషన్ పర్ఫెక్ట్. బలిపీఠం పైనే నిలిచేది, దేవుడు పక్కన కాదు. బలిపీఠం పైగా నిలిచాడు, బలిపీఠాన్ని చూస్తున్నాడు. అంటే బలిపీఠం హృదయము. హృదయము బలిపీఠం. ఈ బలిపీఠం పైనుండి చూస్తున్నాడు ప్రభువు. అర్థమవుతుందా? మీ హృదయాలను ఆయన పైనుండి వీక్షిస్తున్నాడండి. ఆయన మాట్లాడుతున్నాడు. హృదయాలను చూస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటంటే గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తల్ల మీద వాటిని పడవేసి పగులుగొట్టు. తరువాత వారిలో ఒక్కడును తప్పించుకున్న వాళ్ళు ఎవడు బ్రతకకుండా నేను వారందరిని ఖడ్గంతో వధిస్తాను. చూడండి, ఆమోస్ అంటున్నాడు, స్ట్రైక్ ద క్యాపిటల్స్ అంటిల్ ద థ్రెషోల్డ్స్ షేక్ and shatter them on the heads of all the people, and those who are left of them I will kill them with the sword. Not one of them shall flee away, not one of them shall escape. ఒక్కడు పారిపోకుండా, ఒక్కడు తప్పించుకోకుండా నేను కత్తితో వాళ్ళని చంపుతాను. నువ్వు ముందు వారి మాడు బాగలు కొట్టమన్నాడు, తలబద్దలు కొట్టమన్నాడు. దేంతో? పైకమ్ములతో. క్యాపిటల్స్. స్ట్రైక్ ద క్యాపిటల్స్, స్ట్రైక్ ద క్యాపిటల్స్. గమనులు, కమ్ములు అన్నప్పుడు ఇవి దేశాల యొక్క ముఖ్య రాజ్యాలను జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక వాటిని పడగొట్టమంటున్నాడు దేవుడు, వాటిని కొట్టమంటున్నాడు. అంటే వాటికి ఆజ్ఞాపించు అని చెబుతున్నాడు. ఎవ్వరూ తప్పించుకోరు. నువ్వు నీ వాక్యం నువ్వు చెప్పుకుంటూ పో, వెనకాల నా పని నేను చేసుకొస్తా అన్నాడు ప్రభు. కనుక అన్య దేశములకును ఇజ్రాయేలు దేశమునకును యూదా వారికిని కలుగబోయేటువంటి తీర్పులు ఆయన వెలువడించినప్పుడు తానే స్వయంగా వరదుయబోతున్నాడు, ఖడ్గం తీయబోతున్నాడు. ఇది ఆయన చెబుతున్న మాట. హీ ఈస్ గోయింగ్ టు బీ ద జడ్జ్ టు ఆల్ ద నేషన్స్ ఆఫ్ జెంటైల్స్. అన్య జనాంగం అంతటికి కూడా ఆయన తీర్పరిగా, జడ్జిగా రాబోతున్నాడు. 2వ వచనం నుండి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అవి ఏమిటంటే తప్పించుకుంటానికి ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క ప్రయత్నాలు చెప్పాడు. అవి కుదరదన్నాడు. వారు పాతాళములో చచ్చుకుపోయినా అక్కడి నుండి నా హస్తం బయటికి లాగుద్ది. ఇవాళ బంకర్స్ అనే పదం విన్నారా? అల్ఖైదా నేత బిన్ లాడెన్ చనిపోయే ముందు ఒక బంకర్లో దాక్కున్నాడట. బంకర్ అంటే భూమి కింద లోపటికంటూ తవ్వుతారు. అక్కడ విశాలమైన గదులు కట్టుకొని నివాసం చేస్తున్నాడు. విలాసవంతమైన బంకర్స్లో నివాసం చేస్తున్నాడు. ఎంత కాస్ట్లీ ఎఫైర్ తెలుసున్నది. బంకర్స్ లోపల అంటే భూమికి లోపల భాగంలో గదులు కట్టుకొని అక్కడ వాళ్ళు నివాసం చేస్తారు. పైకి భూమిలాగానే ఉంటుంది. బిల్డింగ్ అనుకోండి పైకి కనబడిపోతుంది, డాబా అయితే బయటకు కనబడుతుంది, కట్టడాలు బయటకు కనబడతాయి. కానీ బంకర్స్ ఎక్కడ కనబడతాయి? అక్కడకు నువ్వు వెళ్ళిపోయినా అక్కడి నుంచి తీస్తా అన్నాడు. ఆమోసు ఈ వచనాలు రాసేటప్పటికే నేలమాగుళ్ళు ఉన్నాయన్నమాట, బంకర్స్ ఉన్నాయన్నమాట.
తర్వాత ఆకాశంలోకి ఎక్కిపోయిన అచ్చటి నుండి వారిని దించి తీసుకొస్తాను. ఇవాళ మనం చూస్తున్న విరివిగా చంద్రమండలం మీద మకాం పెట్టడానికి పోదామని చూస్తున్నారు. నువ్వు ఏ మండలం మీదకి వెళ్ళినా కూడా భూమండలం మీదకి మళ్ళీ తీసుకొస్తాడు నేను దేవుడు. 20-40 నాటికి చంద్రమండలం మీద కొందరు ఇళ్ళు కట్టుకుని వెళ్ళిపోతారండి. భూమి మీద స్థలం అయిపోతుంది కదా, అక్కడికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను కింద పడేస్తాడు. వారు కర్మేలు పర్వతమున దాగినను నేను వారిని వెతికిపట్టి అచ్చటి నుండి తీసుకొని వస్తాను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినా అక్కడ సర్పానికి నేను ఆజ్ఞిస్తాను, అది వారిని కరుస్తుంది. సర్పమునకు ఆజ్ఞిస్తాను అంటే ఆయన కనబడదా సముద్రంలో? సముద్రంలో దాక్కుంటే మాకేం కాదు, సబ్మెరైన్స్లో దాక్కుని కింద నివాసం చేస్తున్నారు. భూదిగంతాలే కాదు, ఆకాశము పైన ఉన్న మండలాల్లోనే కాదు, సముద్రంలో కూడా మానవ నివాసం కొరకు వాక్యం జ్ఞాపకం చేస్తోంది. సముద్రము యొక్క దిగంతములలో ఉన్నప్పటికీ కూడా మునిగిపోయిన అక్కడ సర్పానికి అప్పచెబుతాను. సోదరుడా, సోదరి, వై మ్యాన్ ఈజ్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ గాడ్? మీకు ఒక విషయం అర్థం కావాలి. ఆది మానవుడు దేవుని స్వరం విన్నప్పుడు దేవుని నుండి తప్పించుకోవటానికి చెట్ల మధ్యకి వెళ్ళి దాక్కున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు వెతుకుతూ వచ్చాడు. పాపము చేసిన మానవుడు దాక్కుని పారిపోయాడు. అట్లా పారిపోయిన ఆదాము అతని సంతతి ఇప్పటికీ పారిపోతూనే ఉన్నారు. మహాశ్రమ దినం వచ్చేప్పుడు కూడా అన్ని వేల సంవత్సరాలు జరిగిన మానవుడు దేవుని విడిచి పారిపోతున్నాడు. రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, ఫ్లీ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పారిపోతున్నాడు. దేవుడు ఏం చేయలేడు అనుకుంటున్నావా? ఆకాశమునకు ఎక్కిపోయేది అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళము దిగిపోయిన అక్కడ నీవు ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా అని కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. నువ్వెక్కడ తప్పించుకుంటావు దేవుని నుండి? ఇవాళ చాలామంది మాకేం పర్వాలేదు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగని వారు ఇలాగే అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు. నేను ఒక చాలా పెద్ద వ్యక్తిని కలిశాను. ఆయన మరొక పెద్ద వ్యక్తిని గురించి నాతో మాట్లాడినప్పుడు ఒక ఐడల్కి, ఒక విగ్రహానికి డివోటీగా అతడు చేసిన సేవలను గురించి మాట్లాడాడు. నేను అంత విచారించి, అయ్యో, నిజ దేవుణ్ణి తెలియని వ్యక్తిగా అతడు ఒక విగ్రహానికి సేవలు చేశాడే. నిజమే. ఈనాడు చాలామంది సత్యవంతుడైన ప్రభువునొద్దకు రాకుండా వారు దేవునిగా దేనిని భావిస్తే దానికి తమ యొక్క బలమును, తమ యొక్క ధనమును, తమ యొక్క ప్రయాసమును అర్పించేస్తున్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు సత్యదేవుణ్ణి ఎరగాలని. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినా అచ్చటకు నేను ఖడ్గం పంపి ఆజ్ఞ ఇస్తాను, అచ్చడు కూడా చచ్చిపోతాను. మేలు చేయటం కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుతున్నాను. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోతుంది, అందులో నివాసులు ప్రలాపిస్తారు. నైలు నది వలె అది అంత ఉబుకుతుంది, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది అణిగిపోతుంది. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకున్నవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. సముద్ర జలాలను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేసేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. సముద్రపు జలాలను పిలిచి భూమి మీద ప్రవహింపజేసేవాడు. సముద్రపు జలాలు ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి పిలవాలి ఈయన? ఆదికాండం 1వ అధ్యాయంలోనే పై జలములను క్రింది జలములను వేరుపరపగా విశాలము కలిగిన ఆ విశాలమునకు దేవుడు ఆకాశమని పేరు పెట్టినని రాసింది. ఆకాశం పైన సముద్ర జలాలున్నాయి. అందుకే సామెతల గ్రంథంలో బట్టలో నీటిని మూటగట్టిన వాడు ఎవడు అని అడిగాడు. వస్త్రములో నీటిని మూటగట్టుటంటే అంబరం అంటే ఆకాశం, అంబరం అంటే వస్త్రం అని కూడా. కనుక వస్త్రంలో నీటిని మూటగట్టం అంటే ఆకాశంలో నీటిని ఉంచి
క్రింద ఉన్నటువంటి సముద్రపు జలాల నుండి వేరు చేసి విశాలం కలుగు చేసి ఆ విశాలాన్ని విస్తరింపజేసి ఆకాశం అని పేరు పెట్టిన ఆ గొప్ప దేవుడు. ఆయన చేతులు ఆకాశాన్ని విస్తరింపజేసే, విశాలపరిచే సామాన్యమైన వాడు ఆ దేవుడు. ఆయన మనం మనలాంటి నరుడు అనుకుంటాం, ఏ ఉందిలే ఆయన ఏం చేస్తాడులే. ఆయన శక్తి కనపరచడం ప్రారంభిస్తే భూమి కరిగిపోతుందట. ప్రలాపం మానవులందరూ చెందుతారు. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీలను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును, కఫ్తోరు దేశం, ఫిలిస్తీన్లు, కీరు దేశం, సిరియలను రప్పించాను. యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దాని మీద ఉండకుండా నాశనం చేస్తాను. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెడతాను. వాగ్దానాలు ఉన్నాయి కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీరందరికీ దేవుడిచ్చిన వాగ్దానాల చొప్పున వారి శేషం నిలిచి ఉండాలి ఆయన రాకడకు. అందుకనే సమస్త అన్యజనాంగాన్ని ప్రభు శిక్షిస్తున్నప్పుడు యాకోబు సంతతిని ఆయన ఉపేక్షించి విడిచిపెడుతున్నాడు. నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యాన్ని జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక గింజ అయినా నేల రాలదు, ఒక గింజ అయినా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన ఎద్దుకు రాదు అని నా జనులలో అనుకుని పాపాత్ములందరూ ఖడ్గము చేత చనిపోతారు. ఖడ్గము చేత చనిపోవుదురు. పాపాత్ములు అందరూ అనే పదం ఇక్కడ అండర్లైన్ చేయండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేటువంటి విపరీత పరిస్థితుల మధ్య 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు. ఆ సమయాల్లో పాపాత్ములను ఆయన జల్లెడ పడుతున్నాడు కనుక ఆయన వారిని సంహరింపజేస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారము నా దినమును నేను లేవనెత్తి, ఇక మరలా రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ మాట్లాడుతున్నాడు. 11వ వచనం నుండి ఇజ్రాయేలును తిరిగి లేపుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారము, పడిపోయిన దావీదు గుడారం అంటే, దావీదు గుడారం అంటే ఇల్లు. ద హౌస్ ఆఫ్ డేవిడ్ అంటే ఇజ్రాయేల్ జనాంగం. ప్రభు లేవనెత్తి బాగు చేసి దాన్ని ఎదోము శేష నామం ధరించిన అన్యజనులందరూ నా జనులు స్వాస్థ్యంగా చేసుకునేట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కడతాను. పూర్వపు రీతిగా మునుపు ఏ విధంగా ఒక నేషన్గా చేశాడో అలా నేషన్గా ఇజ్రాయెల్ అవుతుందన్నాడు. 1948లో అయ్యింది కూడా. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తారు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారు వస్తారు. పర్వతాల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవిస్తుంది, కొండలన్నీ రసధారలవుతాయి. ఇదే యెహోవా వాక్కు. మరలా తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకప్పుడు కరువును అనుభవించిన ప్రజలు, ఉగ్రతను భరించిన ప్రజలు ఆనందదాయకమైన సమృద్ధిలోనికి మరలి వెళతారు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంతా దేవుడు తన చేతిలో ఉంచుకొని నడిపిస్తున్నాడు తన ప్రజల పక్షంగా. అదే రోమా 8లో చెప్పింది, అదే ప్రభువు చెప్పిన మాటలు. పౌలు గారు రాశాడు కదా, సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు తన బిడ్డల కొరకు దేవుడు. 14వ వచనం, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను. పాడైన పట్టణాలను మరలా కట్టుకుని వారు కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసం తాగుతారు, వనములు వేసి వాటి పండ్లు తింటారు. వారి దేశమందు నేను వారిని నాటుతాను, నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారు పెరికి వేయబడని యెహోవా సెలవిస్తున్నాడు. నేను వారిని నాటిన స్థలములో నుండి ఇక వారు పెరికి వేయబడరు అంటే వారు మొక్కలు ఎదిగిన రీతిగా ఎదగబోతున్నారు దేవుని సన్నిధిలో. సోదరుడా, సోదరి, రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయులను తిరిగి సమకూర్చేటువంటి దేవుడు. అవునండి, దేవుని వాగ్దానాలు సత్యము, దేవుని వాగ్దానములు సత్యము. ఆ వాగ్దానములన్నీ నెరవేర్చబడతాయి. ప్రవచనములు నెరవేరినవి, నెరవేర్చబడవలసి ఉన్నవి, అవన్నీ కూడా కొనసాగుతాయి. తప్పకుండా వాటిని ప్రభు నెరవేరుస్తాడు. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని ప్రభు సూచించాడు. మనుషులు మారిపోతారు, బెంకములాడు వారుగా,
దుర్మార్గులుగా మారిపోతారు. తిమోతికి పౌలు గారు రాశాడు మనుషులు ఎట్లా మారిపోతారు. అవి ఈనాడు మనం స్పష్టంగా చూస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళండి మోసం, ఎక్కడికి వెళ్ళండి దౌర్జన్యం, ఎక్కడికి వెళ్ళండి అక్కడ అక్రమం కనిపిస్తోంది. ఎందుకంటే తీర్పు తీర్చు దినాన్ని వీటన్నింటినికే తీర్పు జరిగేది కనుక సర్వజ్ఞానములో సమస్తము ఎరిగిన దేవుడు ముందస్తుగానే మానవుల ఎదుట ఈ ఉంచబడిన 2 మార్గాల్లో వేటిని ఎంచుకుంటారో వాటిని బట్టి పాపమును ఎంచుకునే వారికి తీర్పు, నీతిని ఎంచుకున్న వారికి బహుమానం ఆయన సిద్ధం చేస్తున్నాడు. మనం ఆమోసు గ్రంథం 9 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈ 9 అధ్యాయాలు ముగిసేటప్పటికి నేను ముందుగా చెప్పాను, ఆమోసు గ్రంథంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవలసినది ఏమిటంటే పాపము చేయరాదు, పాపమునకు శిక్ష ఉన్నది. బిలీవర్ మస్ట్ లెర్న్ దిస్. విశ్వాసి దీనిని నేర్చుకోవాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. విశ్వాసి రక్షించబడిన వాడు దేవునితో నిబంధన కలిగిన వాడు. అతడు ఒక యజమానుని కలిగి ఉన్నాడు. అతనికి వాక్యం ఇవ్వబడింది, పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. కనుక బహుజాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు సంఘం దినదినము క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారాలి. ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి జీవితాలు మనలో దినదినం కనిపించాలి. అలాంటప్పుడే మనం ఆశీర్వదించబడతాం. చాలామంది ఆశీర్వాదాన్ని అపార్థం చేసుకున్నారు. ఆశీర్వాదము అనగా ఏవేవో పొందటం అనుకుంటున్నారు. ఏవేవో పొందటం కాదు, ఎంతటి వాటినైనా ఇవ్వగలిగేటువంటి స్థాయికి ఎదగటం. నీవు పొందటం ఆశీర్వాదం కాదు, నీ ద్వారా అనేకులు పొందటం ఉందే అది నిజమైన ఆశీర్వాదం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడా, ఆశీర్వాదమునకు కారకుడిగా చేశాడా? ఆశీర్వాదానికి కారకుడిగా చేశాడు. నీవు ఆశీర్వాదానికి కారకుడువు కావాలి. అది గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. అదే దేవుని యొక్క ప్రణాళిక నీ కొరకని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు పడిపోయిన వారిని విడిచిపెట్టడు, తిరిగి లేవనెత్తుతాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. దేవుని దగ్గర విఫలమైపోయేవాడిని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగైతే మానవుని ఏదైనా వనంలోనే వదిలేయాలి, వదలలేదు దేవుడు. మనిషి దేవుడిని వదిలేశాడు కానీ దేవుడు మనిషిని వదలలేదు. మనిషి దేవుని గురించి ఆలోచించడం మానేశాడు కానీ దేవుడు మనిషి గురించి ఆలోచించడం మానలేదు. మనిషి దేవుని పని మానేశాడు కానీ దేవుడు మనుషులను గురించిన పనులు మానలేదు. మనము అపనమ్మకస్తులమైన ఆయన నమ్మకస్తుడిగానే ఉన్నాడు. ఇట్ ఈస్ హిస్ క్యారెక్టర్, ఆయన యొక్క స్వభావం, వ్యక్తిత్వం. కనుక ప్రభు బిడ్డలు ఆయన వంటి వారుగా మారాలి, ఆయన వంటి వారుగా జీవించాలి. మీ జీవితాల్లో ద్రాక్షారస ధారలను అనుగ్రహించగలిగిన దేవుడు. కనుక అవిశ్వాసం ఉంచకండి, విశ్వసించండి. ప్రభు మీ ప్రతి అవసరం తీరుస్తారు. ప్రభు మిమ్మల్ని తిరిగి లేవనెత్తారు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానన్న ప్రభు మన జీవితాలను కట్టడా? మనల్ని కడతాడు, మనల్ని త్రోసేసేవాడు కాదు. నా యుద్ధకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రం త్రోసేనని ప్రభువే చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి ఆమోసు గ్రంథపు ముగింపు మాటలుగా ప్రభువా నన్ను క్షమించుము అని అడగటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభువును క్షమాపణ కోరుతామో ప్రభువు మనలను ఆయన తన స్వరక్తములో మనల్ని కడుగుతాడు. మన పాపాలకు విమోచన వస్తుంది. మనం ప్రభువునందు ఆనందిస్తాం. మన అపరాధ భావన మన నుండి తొలగిపోతుంది. తీర్పుకు లోనయ్యామనే భావన నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు. తన ఆత్మచేత మనల్ని నిలవబెట్టి బలవంతులు చేస్తాడు. కనుక నీ పాపమును గురించి నువ్వు పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. పాపము చేయని నరుడంటూ భూమి మీద ఉండడండి. ప్రతి గొప్పవాడు అనబడిన వాడు కూడా పాపం చేస్తాడు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇది మానవుని యొక్క స్వభావం, పాపం చేయటం. అమ్మబడ్డాం మనం. పౌలు రోమా సంఘానికి రాశాడు 7వ అధ్యాయంలో, అయ్యో నేను పాపమునకు అమ్మబడ్డానని అంటున్నాడు. నిజమే, పాపానికి అమ్మబడిన స్థితిలో నుండి ఆయన మనల్ని కొనుక్కుంటున్నాడు. మనం పాపానికి అమ్మబడితే ఆయన పాపమును జయించి మనల్ని కొనుక్కున్నాడు తన స్వరక్తం ఇచ్చి.
కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులవుతారు. వారి పాపములన్నీ క్షమించబడతాయి. వారు తీర్పులోనికి రారు. వారు నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు. నిత్య విశ్రాంతిలో శారీరక మరణం తర్వాత వారు ప్రవేశించబోతున్నారు. సోదరుడా, సోదరి, సువార్తను నమ్మండి. యేసు నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీ కొరకు ఆరోహణమయ్యాడు, నీ కొరకు తిరిగి రాబోతున్నాడు. నీవు సిద్ధపడుతున్నావా? నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరం ప్రభువు కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరం సువార్తను నమ్ముదాం. ప్రతి ఒక్కరం పాపము నిమిత్తం పశ్చాత్తాపడదాం. విజయవంతమైన క్రైస్తవ జీవితం అనుభవించుటకు పాపాన్ని జయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేను పాపిని ప్రభు, నన్ను క్షమించము. నా వలే ఎవరు ప్రార్థిస్తున్నారు వారందరినీ క్షమించము. మా అపరాధములు మీరు ఎరిగి ఉన్నారు. మా అవిధేయతలు మీకు తెలిసే ఉన్నవి. మా అతిక్రమములు నీ కనుల ఎదుటున్నవి. వాటన్నింటిని కొట్టివేయము ప్రభు. డెలీట్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ అకౌంట్. ప్రభు, మమ్మల్ని కనికరించము. మా ప్రేక్షకులు ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ఆరోగ్యం దయచేయండి. ప్రత్యేకంగా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞానము, జ్ఞాపక శక్తి అనుగ్రహించమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీ వైపు చూచుటకు వారికి నేర్పండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.